వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన తెలిపారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 12 జిల్లాల్లోని కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న ఆర్వో హరిచందనతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులు మొత్తం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మనతో పాటు ప్రస్తుతం ఆర్వో దాసరి హరిచందన గారు ఉన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు, మొత్తం ఆవిడ మాట్లాడడం. మనం ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేసారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మొత్తం కూడా 12 డిస్ట్రిక్ట్స్ కవర్ చేస్తూ 605 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. సో ఈ పోలింగ్ స్టేషన్స్ అన్నిటికీ కూడా ఈరోజు డిస్పాచ్ జరుగుతుంది. ఇక్కడ పోలింగ్ పార్టీస్ అందరూ మూవ్ అవడానికి రెడీగా ఉన్నారు. సో వారందరూ కూడా బాక్సెస్ తీసుకొని అదేవిధంగా పోల్ మెటీరియల్ అంతా తీసుకొని బయలుదేరుతారు పోలింగ్ కేంద్రాలకి. అంటే మామూలు ఎన్నికలకి ఈవీఎం బాక్సులు ఉంటాయి, ఈవీఎం ప్యాడ్స్ ఉంటాయి, వీటికి డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు వీటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఓటు వేస్తేనే వ్యాలిడ్ అవుతాయి, ఇలాంటి ఇన్వాలిడ్ అవుతాయి? ఓట్ అందరికీ తెలుసు అండ్ అందరూ గ్రాడ్యుయేట్స్. బట్ ఈ ఇన్స్ట్రక్షన్స్ మేము పెట్టబోతున్నాము అక్కడ పోలింగ్ కేంద్రాల్లో కూడా. మీరు చూస్తే ఇప్పుడు ఓట్ వేయడానికి 1 to 52 క్యాండిడేట్స్ ఉన్నారు మనకి. సో 1 to 52 ఇంగ్లీష్ నంబరింగ్తో వాళ్ళు ఆ ఎంటీ స్పేస్ ఏదైతే ఉందో ఫస్ట్ దాంట్లో మీరు చూస్తున్నారు, దాంట్లో మేము ప్రొవైడ్ చేసిన వైలెట్ స్కెచ్ పెన్తో వారు ఓట్ వేయాల్సి ఉంటుంది. వీటితో పాటు లాస్ట్ టైం చూసుకున్నట్టయితే 20,000 పైగా ఓట్లు ఇన్వాలిడ్ వచ్చాయి. అంటే మెయిన్ కారణాలు ఏమి వచ్చాయి? ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు? కొందరు టిక్ మార్క్ పెడతారు, కొందరు వాళ్ళకి 1 to 52 ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి. సో ఆ 1 నంబర్ అనేది ఏ క్యాండిడేట్కి రిపీట్ అవ్వకూడదు. ఒక క్యాండిడేట్కి ఇస్తే ఇంకో క్యాండిడేట్కి మళ్ళీ 1 రాయకూడదు. వాళ్ళు నెక్స్ట్ క్యాండిడేట్కి 2 or 3 వాళ్ళ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. బికాజ్ ప్రిఫరెన్షియల్ సిస్టమ్ కాబట్టి ఓట్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఒక ఫస్ట్ క్యాండిడేట్ వాళ్ళకి నచ్చిన ఫస్ట్ క్యాండిడేట్ ఒకవేళ సెలెక్ట్ కాకపోతే. సో ఇంకొకటి మీరు చూస్తే చాలామంది టిక్ మార్క్ పెడతారు, లేకపోతే ఇంటూ మార్క్ పెడతారు. అలాంటి మార్క్స్ పెట్టకూడదు. ఇది ఇలాగ డోంట్లో ఉంది, టిక్ మార్క్ పెట్టకూడదు. ఓన్లీ 1 to 52 నంబరింగ్ ఇవ్వాలి, ఇంగ్లీష్ నంబరింగ్, నాట్ రోమన్ నంబర్స్ ఆల్సో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫొటోస్ మీద కొందరు టిక్ చేస్తూ ఉంటారు, అది కూడా చేయకూడదు. ఆ ఫోటో పక్కన ఉన్న ఎంటీ కాలంలోనే వాళ్ళు నంబర్ మార్క్ చేయాలి. పోటీలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. అంటే వీరికి ఓటర్కి ఏమైనా సమయం కేటాయించారా, అంటే వాళ్ళు ఎంత సమయాన్ని తీసుకొని 52 మంది అభ్యర్థులు కూడా వేయించి ఓటు వేయచ్చు? అంటే ఈచ్ పోలింగ్ కేంద్రంలో రఫ్లీ 800 కన్నా ఎక్కువ ఓటర్స్ ఉండరు. సో వారికి అన్ని ఫెసిలిటీస్ అక్కడ 2 కంపార్ట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వారు 2 కంపార్ట్మెంట్స్లో ఒక్కొక్కరు ఓట్ వేసుకొని వచ్చి బ్యాలెట్ బాక్స్లో డ్రాప్ చేయొచ్చు. సమ్మర్ నేపథ్యం అధిక ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం? పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేస్తాం? పోలింగ్ కేంద్రాల్లో ఏమేమి ఫెసిలిటీస్ అన్నీ క్రియేట్ చేశామండి. డ్రింకింగ్ వాటర్ ఉంది, షేడ్ సఫిషియెంట్గా ఉంది, అదేవిధంగా మెడికల్ టీమ్స్ కూడా పొజిషన్ చేయడం జరిగింది. సో ఎవరికి ఏ విధమైన ప్రాబ్లం లేకుండా ఫ్యాన్స్, లైట్స్ అన్నీ కూడా చూసుకోవడం జరిగింది. 12 జిల్లాల పరిధిలో కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, అక్కడ ఏర్పాటు కావాలి, ఎలా ఉన్నాయి మనం? అన్ని జిల్లాల్లో కూడా డిస్ట్రిబ్యూషన్ సేమ్ ప్రాసెస్లో జరుగుతుందండి, యూనిఫామ్గా. ఇది సిఇఓ ఆఫీస్ నుంచి స్ట్రిక్ట్గా మానిటర్ చేస్తున్నారు. సో అందరూ కూడా ఒకే ప్యాటర్న్లో పోలింగ్ పార్టీస్ని డిస్పాచ్ చేస్తున్నారు. ఎక్కడైనా డిప్లొమాటిక్ పోలింగ్ కేంద్రాల వద్ద ఏమన్నా వెబ్ కాస్టింగ్ అలాంటివి నిర్వహించారు? అన్ని పోలింగ్ కేంద్రాలు ఆల్ 605 పోలింగ్ స్టేషన్స్ వెబ్ కాస్టింగ్తో కవర్ అవుతుందండి. ఇది మొత్తంగా అయితే రేపు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని చెప్పేసి ఆర్వో దాసరి హరిచంద్ర చెప్తున్నారు. కెమెరామ్యాన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, నల్గొండ.